హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆరోహణ ఆన్లైన్ అకాడమీ. సో ఈ వీడియోలో మీకు ఆల్రెడీ ఇంతకుముందు 3 వీడియోస్లో గ్రూప్ 3 పేపర్ 2 పేపర్ 3 నేను చేసి చెప్పాను తెలుగు అకాడమీ నుంచి ఎన్ని క్వశ్చన్స్ వచ్చాయని. సో ఆల్రెడీ గ్రూప్ 2లో కూడా పేపర్ 2 చెప్పాను. ఇది గ్రూప్ 2లో పేపర్ 3లో తెలుగు అకాడమీ నుంచి ఎన్ని వచ్చాయని చెప్పబోతున్నాను. సో ఒక్కసారి చూడండి. సో తెలుగు అకాడమీలో నేను ఏ బుక్స్ చూస్తున్నానంటే భారతదేశ ఆర్థిక వ్యవస్థ ఒకటి అండ్ తెలంగాణ ఆర్థిక వ్యవస్థ ఒకటి. సో ఈ 2 పుస్తకాలు చూస్తున్నాను. సో దీనిలో ఏంటంటే కొన్ని క్వశ్చన్స్ పాలిటీ నుంచి కూడా కొన్ని క్వశ్చన్స్ వచ్చాయి, కొన్ని జాగ్రఫీ కూడా కొన్ని క్వశ్చన్స్ వచ్చాయి. ఒక్కసారి చూసుకోండి, ఎందుకంటే ఎన్విరాన్మెంట్ అది ఉంది. సో ఒక్కసారి గమనించగలరు. సో మొత్తానికైతే ఓవరాల్గా తెలుగు అకాడమీలో ఎన్ని వచ్చాయో నేను వీడియో లాస్ట్లో నేను చెప్పబోతున్నాను. సో ఫస్ట్ క్వశ్చన్ నుంచి మనం స్టార్ట్ చేసినట్టయితే ఇది గ్రూప్ 2 పేపర్ 3 ఇది. సో ఒక్కసారి చూసుకోండి. సో ఇది ఫస్ట్ క్వశ్చన్. జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే 5 గురించి తెలుగు అకాడమీ బుక్లో అయితే ఏమీ ఇవ్వలేదు. నేను తీసుకున్న బుక్ 2023 ఎడిషను. దానిలో ఆల్మోస్ట్ ఆత్మనిర్భర్ భారత్ గురించి వరకు ఇచ్చారు, అంటే 2020 వరకు సమాచారం అనేది ఉన్నది. సో తెలుగు అకాడమీ బుక్స్ ఎకానమీలో అయితే ఎక్కువ అప్డేట్ కావు, అందరికీ తెలిసిన విషయం. ఇంతకుముందు వీడియోలో కూడా నేను చెప్పాను, ఒకసారి చూసుకోండి. అదే తెలంగాణ ఎకానమీ ఏమో 2022 స్టాటిస్టికల్ అబ్స్ట్రాక్ట్ వరకు అది అప్డేట్ అయింది. 2022 సోషియో ఎకనామిక్ అవుట్లుక్ వరకు అప్డేట్ అయి ఉన్నది. అది 2023 బుక్ నేను తీసుకుంది. సో ఒక్కసారి చూద్దాం. ఈ సెకండ్ క్వశ్చన్ ఇది ఉంది తెలుగు అకాడమీలో, జనాభా చాప్టర్లో ఉన్నది. సో ఇండియన్ ఎకానమీలో అయితే ఎక్కువ శాతం స్టాటిక్ క్వశ్చన్స్ ఎక్కువ ఇచ్చారు. సో దానివల్ల అభ్యర్థులకు చాలా యూజ్ అయింది, కొంత ఈజీ అనిపించింది కొంత, ఎందుకంటే పేపర్ చూడగానే ఒక స్ట్రెస్ అనేది తగ్గింది. ఒక రకంగా చూడాలనుకుంటే నాకు కూడా కొంచెం స్టాటిక్ క్వశ్చన్ ఇచ్చేసరికి కొంచెం స్ట్రెస్ రిలీవ్ అయింది. ఎందుకంటే కరెంట్ అఫైర్స్ ఎక్కువ శాతం గణాంకాలు ఇస్తారు, అవన్నీ చాలా కష్టం గుర్తుపెట్టుకోవాలి. ఒకవేళ గుర్తున్నా అసలు ఆ ఎగ్జామ్ మూమెంట్లో కొంచెం అటో ఇటో అవుతాం. సో అదన్నమాట. సో జాతీయ జనాభా విధానం ఇది కూడా ఉన్నది తెలుగు అకాడమీలో, జనాభా క్వశ్చన్లో ఉన్నది. సో ఇదొకటి సంతానోత్పత్తి రేటు గురించి అయితే ఉన్నది. అండ్ ఇదొకటి ముతక మరణాల రేటు గురించి, ఇది కూడా ఉన్నది తెలుగు అకాడమీలో. సో ఇదొకటి జనాభా సంఖ్యలో దశల గురించి కూడా ఇచ్చాడు, ఈ క్వశ్చన్ ఉన్నది. ఇది ఒకటి జనాభా పెరుగుదల గురించి పథకాలు, ఇది కూడా ఉన్నది జనాభా చాప్టర్లో. సో ఎకానమీలో అయితే ప్రతి చాప్టర్ నుంచి 10 క్వశ్చన్లు కరెక్ట్గా ఇచ్చారు అని చెప్పుకోవచ్చు. సో జనాభా లెక్కల గురించి కూడా ఇచ్చాడు, జనాభా లెక్కలు ఇది కూడా ఉన్నది తెలుగు అకాడమీలో. జనాభా లెక్కలు తెలంగాణ ఎకానమీలో కూడా కొన్ని ఇచ్చారు, జిల్లాల గురించి, పలానా జిల్లాల గురించి ఇచ్చారు. సో ఇది కూడా ఇచ్చాడు, ఈ క్వశ్చన్ కూడా జనాభా పరిమితి సూచి ఇది ఉన్నది. 2011 జనాభా లెక్కలు ఇది కూడా ఉన్నది తెలుగు అకాడమీ బుక్లో. సో ఇదే జాతీయ ఆదాయ అకౌంటింగ్ భవన్లో ప్రభుత్వ వ్యయం కంటే అధికంగా ఉన్న పన్ను రాబడిని ఏమని పిలుస్తారు, ఇది కూడా ఉన్నది. సో నెక్స్ట్ క్వశ్చన్, దేశీయ ఆదాయ ఉత్పత్తి యొక్క దేశీయ డిమాండ్లో భాగం కాదు, ఇది కూడా ఉన్నది. సో ఇది కూడా జాతీయ ఆదాయం గురించి కూడా ఉన్నది. సో జాతీయ ఆదాయం ప్రణాళికలు ఇవన్నీ స్టాటిక్ క్వశ్చన్స్ వస్తాయి, జనాభా గురించి కూడా స్టాటిక్ క్వశ్చన్స్ ఎక్కువ వస్తాయి. సో ఇది కూడా వ్యవహార ఆదాయం, వ్యక్తిగత ఆదాయం, ఇది కూడా ఎవరి క్వశ్చన్, ఇది ఎప్పటికి వస్తూనే ఉంటుంది. ఇది ఒకటి జాతీయ ఆదాయ కమిటీ, ఇది కూడా ఉన్నది, జాతీయ ఆదాయం చాప్టర్లో ఉన్నది, ఇది స్టాటిక్ క్వశ్చనే. సో ఇది కూడా ఉన్నది. అండ్ ఈ క్వశ్చన్ లేదు, ఎందుకంటే తెలుగు అకాడమీ బుక్ అప్డేట్ కాలేదు. ఇది 2022 జాతీయ ఆదాయ గణాంకాలు, 2వ ముందస్తు గణాంకాలు ఇవి. సో ఇది ఒకటి 2021 వరకు అయితే ఉన్నది, ఈ క్వశ్చన్ ఉన్నది. ఆరోహణ క్రమంలో అమర్చమని ఇచ్చాడు. సో మన క్వశ్చన్ ప్యాటర్న్ ఎకానమీలో అనేది మారుతూ ఉన్నది. ఇంతకుముందు గణాంకాలు డైరెక్ట్ ఇది ఎంత ఉంది, జీడిపి రేటు, గ్రోత్ రేట్ ఎంత, జీడిపి ఎంత ఉన్నది, 1,00,000 కోట్లలో ఎంత ఉన్నది అనేది. సో ఇప్పుడు ఏంటిదంటే దాన్ని ఆర్డర్ వైజ్ ఇస్తున్నాడు, రాష్ట్రాలను ఆర్డర్లో అమర్చమని చెప్తా ఉన్నాడు. సో కొంత అప్లికేషన్ మెథడ్లో ఇస్తూ ఉన్నాడు. సో ఇది కూడా ఎప్పటికీ రిపీట్ అయ్యే క్వశ్చనే. స్థూల జాతీయ ఉత్పత్తి, నికర జాతీయ ఉత్పత్తి, స్థూల దేశీయ ఉత్పత్తి, వీటి గురించిన ఈక్వేషన్స్ అనేవి. సో ఇంతకుముందు డైరెక్ట్ ఈక్వేషన్ అడిగేది, ఇప్పుడు 3-4 ఈక్వేషన్లు అడిగాడు, పక్కకి ఇచ్చి మ్యాచింగ్ చేయమంటున్నాడు. సో ఇది కూడా స్టాటిక్ సిలబస్ సంబంధించి. ఇది జాతీయ ఆదాయం సంబంధించి కింది వాక్యాలు ఏది ఉప్పు. సో ఇది కూడా స్టాటిక్ సిలబస్, ఇది ఉంది తెలుగు అకాడమీలో. కనీస మద్దతు ధర గురించి కూడా ఉన్నది తెలుగు అకాడమీలో. సో దాని లక్ష్యాలు, కనీస మద్దతు ప్రభుత్వం ఎందుకు కల్పిస్తుంది అనే విషయం, ఇది కూడా ఉన్నది, వ్యవసాయం చాప్టర్లో ఉన్నది. సో ఇవి రీసెంట్గా జరిగిన అంశాలు, 2022-23 ప్రధాన పంటల ఉత్పత్తి.
సో గ్రూప్ 3లో కూడా వ్యవసాయ సర్వే గురించి ఇచ్చారు, పంటల గురించి ఇచ్చారు, పంటల సర్వే కానీ వాటి దిగుబడి కానీ అవన్నీ ఇచ్చాడు. సో దీనిలో కూడా ప్రధాన పంటల ఉత్పత్తి గ్రూప్ 2లో కూడా ఎలాగ ఇచ్చాడు, ఇది కూడా ఇచ్చాడు. ఖరీఫ్ సీజన్లో అంచనా వేయబడిన మొత్తం ఆహార ధాన్యాల ఉత్పత్తి లక్షల మెట్రిక్ టన్నులు, ఇది కూడా కరెంట్ అఫైర్. ఇది లేదు తెలుగు అకాడమీలో, ఇది లేదు. సో 2021, 22 ఇది కూడా లేదు తెలుగు అకాడమీలో. సో ఇది తెలుగు అకాడమీ ఉన్నది పథకాలలో, వ్యవసాయం గురించిన పథకాలలో ఉన్నది. సో ఆ తర్వాత ఇది కరెంట్ అఫైర్స్ సంబంధించింది. సో ఇది లేదు. సో ఇది PMFBY 2014 నుంచి ఉన్నది. ఇది ఒక్కటి ఉండొచ్చు తెలుగు అకాడమీలో, ఈ మిగతా 3 అయితే కరెంట్ అఫైర్స్ సంబంధించిన అంశాలు. సో ఈ హర్కేత్ కో పానీ PMKSY ఈ పథకం గురించి ఉన్నది, వ్యవసాయం గురించి చాప్టర్లో ఉన్నది. ఇది కరెంట్ అఫైర్స్ సంబంధించి, ఇది లేదు. సో ఇది కూడా లేదు, కరెంట్ అఫైర్స్ సంబంధించింది. సో వన్ నేషన్ వన్ రేషన్ కార్డు, ఇది కూడా ఉన్నది. సో ఇది కరెంట్ అఫైర్స్ సంబంధించింది. భారతదేశ వాణిజ్య విధానం 2023 మూల స్తంభాలు, ఇది లేదు తెలుగు అకాడమీలో. ఇది పారిశ్రామిక ఉత్పత్తి సూచి నెలవారీ ప్రాతిపదిక, ఇది ఉన్నది. జాతీయ పునరుద్ధరణ, ఇది కూడా ఉన్నది. సో ఇండియన్ ఎకానమీలో ఎక్కువ శాతం స్టాటిక్ సిలబస్ ఎక్కువ ఇచ్చాడని చెప్పుకోవచ్చు. కొన్ని ఒక 10 ఇచ్చాడు, 10 నుంచి 15 వరకు కరెంట్ అఫైర్స్ సంబంధించిన ఇచ్చాడు. కానీ ఈ 35 మార్కులు మాత్రం ఎగ్జాక్ట్ అది రిపీటెడ్ క్వశ్చన్లు ఎక్కువ వచ్చినాయి. ఎక్కువ శాతం డైరెక్ట్ క్వశ్చన్లో ఇచ్చాడు తెలుగు అకాడమీ బుక్లో, ఇండియన్ ఎకానమీ పుస్తకం నుంచి. సో ఇది కూడా కరెంట్ అఫైర్స్ సంబంధించింది. ఇది ఒక డిజిటల్ ఇండియా పథకం, ఇది ఉన్నది ఇండియన్ ఎకానమీలో. సో ఇది మొదటి పారిశ్రామిక తీర్మాన విధానం, ఇది కూడా ఉన్నది. పారిశ్రామిక తీర్మాన విధానాలు అన్నీ ఉన్నాయి తెలుగు అకాడమీ పుస్తకంలో. సో ఇది కూడా ఉన్నది. సో తర్వాత ఇది 2021, 2022 కాలం గురించి ఇచ్చాడు కాబట్టి ఇది కొంత కరెంట్ అఫైర్స్. ఈ పైనది ఉన్నది అనుకోవచ్చు, పైనవి. సో ఈ క్వశ్చన్ కూడా దాదాపు ఉన్నది అనుకోవచ్చు. సో ఈ బ్యాంకులు IDBI బ్యాంకు, IIBI, ICICI, IFCI ఇది కూడా ఉన్నది. ఇది క్లస్టర్స్ గురించి ఏంటంటే వస్త్ర పరిశ్రమకు సంబంధించిన క్లస్టర్లు, ఇది పాత క్లస్టర్ ఇచ్చాడు, ఇది కొత్త క్లస్టర్స్ గురించి ఇవ్వలేదు తెలుగు అకాడమీ బుక్లో. సో ఇది లేదు, పాతవి ఇచ్చారు, ఇవన్నీ కొత్తవి, ఇవి లేవు. సో 1991 ఇది ఇచ్చారు, లిబరలైజేషన్, ప్రైవేటైజేషన్, గ్లోబలైజేషన్, ఇది ఉన్న తెలుగు అకాడమీలో. సో ఇది ప్రణాళికల గురించి, ఇది ఎవరికి స్టార్టింగ్ క్వశ్చన్, ఇది ఎప్పటికి వచ్చేది, ఇది కూడా ఉన్నది. మొదటి పంచవర్ష ప్రణాళిక గురించి, ఇది కూడా ఉన్నది. నిరంతర ప్రణాళిక, ఇది కూడా ఉన్నది. సో నిరంతర ప్రణాళిక మొరార్జీ దేశంలో ప్రవేశపెట్టారు. సో ఉన్నది, దీని గురించి కూడా. నీతి ఆయోగ్ గురించి కూడా ఉన్నది తెలుగు అకాడమీలో. సో ఇది కూడా ఉన్నది నీతి ఆయోగ్ గురించి. ఇది కరెంట్ అఫైర్స్ సంబంధించిన, ఇది లేదు, ఇది కనబడలేదు. ఇది కూడా కరెంట్ అఫైర్స్ సంబంధించిన 2023-24 బడ్జెట్. సో FRBM చట్టం గురించి ఉన్నది, కోశ బాధ్యత, బడ్జెట్ నిర్వహణ గురించి, ఇది కూడా ఉన్నది. 15వ ఆర్థిక సంఘం గురించి ఉన్నది, ఇది గ్రూప్ 3లో కూడా అడిగాడు. అన్ని సంఘాలు వాటి యొక్క చైర్మన్ల గురించి, ఆర్థిక సంఘం వాటి చైర్మన్, ఇది కూడా ఎప్పటికీ రిపీటెడ్ క్వశ్చన్ రిపీటెడ్ అవుతూ ఉన్నది. ఇది ఒకటి సొంత పన్ను రాబడి విషయంలో కింది పన్నుల వాటా ఆధారంగా వీటిని ఆరోహణ క్రమంలో అమర్చండి, ఇది కూడా ఉన్నది. ఇది నార్మల్గా ఆలోచించిన మనం పెట్టవచ్చు ఈ ఆన్సర్ అనేది, ఏది ఎక్కువ ఉంటుంది ఏది తక్కువ ఉంటుంది అనేది. సో మొత్తంగా ఇండియన్ ఎకానమీలో చూస్తే ఎన్ని క్వశ్చన్స్ వచ్చాయంటే 50కి 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20, 21, 22, 23, 24, 25, 26, 27, 28, 29, 30, 31, 32, 33, 34, 35, 36. సో 36 క్వశ్చన్స్ వచ్చాయి. సో 50 క్వశ్చన్లు 36 అంటే ఒక బెటర్ స్కోరే అది కూడా. ఎందుకంటే సో 90 మార్క్స్ వచ్చిన వాళ్ళు కూడా చాలామంది జాబ్ కన్ఫర్మ్ అయ్యే అవకాశం ఉన్నది. 90 × 4 360 కాబట్టి ప్రతి సబ్జెక్టులో 90 మెయింటైన్ చేసిన వాళ్ళకి. సో 35 × 3 ఎంత అంటే 105 వరకు. సో దీనిలో అయితే 36 వచ్చాయి.
సో మిగతా 2 పేపర్లు కూడా నేను కౌంట్ చేస్తాను. సో 2012 ఇది తెలంగాణ ఎకానమీ గురించి. సో 2012-13 సంవత్సరం ఇవన్నీ ఏంటిదంటే టేబుల్స్లో వేశారు తెలంగాణ ఎకానమీ పుస్తకాలు. ప్రతి ఒక్కటి మనం టేబుల్ బై హార్ట్ చేసుకోవడం కష్టం, కానీ అది కనీసం మన అది ఇంక్రీజింగ్ ఆర్డర్ ఉందా లేకపోతే డిక్రీజింగ్ ఆర్డర్ ఉందా కనీసం అదన్నా గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే వాళ్ళు మనం 2023, 24, 24, 25 చదువుకుంటే వాళ్ళు 2012-13 ఇలా ఇచ్చాడు క్వశ్చన్. దానిలో కూడా మళ్ళీ అసెండింగ్ డిసెండింగ్ ఆర్డర్, అత్యంత పేద జిల్లాలో ఒకటి ఏది అని. సో రాష్ట్రం ఏర్పడడానికంటే ముందు ఇద్దామని అలా సెట్ చేద్దామని అనుకున్నాడు కావచ్చు పేపర్ దిద్దే అతను, పేపర్ తయారు చేసే అతను. సో అందుకే కొంత తెలంగాణ ఏర్పడే ముందు నుంచే ఇచ్చారు. ఎందుకంటే తెలంగాణ ఏర్పడిన తర్వాత 10 సంవత్సరాలు బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నది కాబట్టి సో దాని గురించి తక్కువ క్వశ్చన్ ఫ్రేమ్ చేద్దామని అలా తెలంగాణ ఏర్పడే ముందు నుంచే ఇచ్చారు ఎక్కువ శాతం. సో ఇది కూడా ఉన్నది తెలంగాణ ఎకానమీ పుస్తకంలో. రాష్ట్ర మానవ అభివృద్ధి సూచిక ఇది కూడా ఉన్నది. భాషా ప్రయుక్త కమిషన్ ఇది ఉన్నది. ఇది తెలంగాణ మూమెంట్లో కూడా ఉంటుంది, పాలిటీలో కూడా వస్తుంది. ఇది కూడా ఈజీ క్వశ్చనే. సో తెలంగాణ తలసరి ఆదాయం గురించి ఇది. సో 2014 ముందు ఎలా ఉన్నది అనేది ఇది కూడా ఉన్నది. 2014 ముందు తెలంగాణ ఆర్థిక వ్యవస్థ గురించి. సో ఇది కూడా ఉన్నది. 2013-14 గాను జీడిపి, 2013-14 గాను సేవారంగం గురించి ఇది కూడా ఉన్నది. సో ఎకానమీలో ఏంటంటే మనం ఎంత చదివినా గణాంకాలు అనేది గుర్తుపెట్టుకోవాలి. సో వాడు ఆ గణాంకాలు అనేది అతను రీసెంట్గా ఇచ్చేది తెలియదు, లేకపోతే 10 సంవత్సరాల కింద కూడా ఇచ్చేది తెలియదు. ఇప్పుడు 10 సంవత్సరాల కిందే ఇచ్చారు, ఎందుకంటే రాష్ట్రం ఏర్పడే ముందుకు ఇచ్చారు. సో ఆ చాప్టర్ కూడా ఉంది ప్రత్యేక. సో ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ ఆర్థిక వ్యవస్థ ఆ చాప్టర్లో. సో ఎప్పుడైనా అడగచ్చు, 2014 పూర్వం ఉన్నవి కూడా అడగచ్చు. సో తర్వాత చూసినట్లయితే ఇది కూడా టేబుల్స్లో ఉన్నది. జీడిపి గురించి తెలంగాణ వివిధ సంవత్సరాల్లో ఇచ్చాడు. సో ఇది కూడా ఉపాంత కామతాల గురించి ఇది కూడా ఉన్నది. ఇది 2013-14 తెలంగాణ యొక్క మొత్తం భౌగోళిక విస్తీర్ణంలో కింద ఉన్న భూముల విస్తీర్ణ ఆధారంగా ఆరోహణ క్రమంలో అమర్చము. సో ఇది అటవీ భూమి, బంజరు భూమి, వ్యవసాయేతర భూమి, ప్రస్తుత బీడు భూమి ఇది కూడా ఉన్నది తెలంగాణ ఎకానమీ పుస్తకంలో. సో ఇది ఎప్పుడైనా ఎవర్గ్రీన్ క్వశ్చన్. ఈ టేబుల్ ఒక్కటి చదువుకుంటే మనం ప్రతి ఎగ్జామ్లో చదవచ్చు. సో ఇది గ్రూప్ 3లో కూడా అడిగారు ఈ క్వశ్చను. సో ఇదేంటంటే ఇట్లా ఎగ్జాక్ట్ ఆప్షన్స్ ఉన్నాయి కాబట్టి ఇది మనం ఆర్డర్లో పెడితే అయిపోద్ది అంతే. తరగతి ఏ, తరగతి బి, తరగతి సి. సో ఇట్లా ఇది ఏసిహెచ్డి. సో ఇట్లా అన్నట్టు 2 పంటలు ఎట్లా దీన్ని నార్మల్ లాజికల్గా చూసినా దీన్ని మనం చెప్పుకోవచ్చు. లాజికల్గా మనం ఆలోచించిన మనం ఏ ఆన్సర్ అనేది గుర్తించట్టు. సో ఇంకొకటి తెలంగాణ ఆంధ్ర ప్రతినిధుల మధ్య జరిగిన ఒప్పందాలు ఇది కూడా ఉన్నది. ఇది తెలంగాణ మూమెంట్ పుస్తకంలో కూడా ఉన్నది. 2011 జనాభా లెక్కల ప్రకారం కింది ఏ జిల్లాలో జనాభా లింగ నిష్పత్తి ఇది కూడా ఉన్నది. సో జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే ఇది అయితే లేదు, నాకు కనపడలేదు. ఇది కూడా కనపడలేదు. ఆరోగ్య సర్వేల గురించి అయితే తెలంగాణలో ఏం రాలేదు. మరి తెలంగాణ మానవ వనరుల చాప్టర్, జనాభా చాప్టర్లో అయితే రాలేదు, వైద్యం చాప్టర్లో కూడా రాలేదు ఆరోగ్య సర్వేల గురించి. సో స్టాటిస్టికల్ అబ్స్ట్రాక్ట్ ఇదైతే ఉన్నది. 2022 స్టాటిస్టికల్ అబ్స్ట్రాక్ట్ గురించి ఇచ్చారు తెలంగాణ ఎకానమీ పుస్తకంలో 2023 ఎడిషన్లో. సో ఇది లేదు. సో ఇది కరెంట్ ఇదైతే నాకు కనబడలేదు మరి. సో జనాభా గురించి 2021, 26, 2031, 36 ఇదైతే తెలంగాణ ఎకానమీలో బుక్లో కనబడలేదు. ఇది కూడా లేదు. ఇది స్టాటిస్టికల్ అబ్స్ట్రాక్ట్ నుంచి ఇచ్చారు పుస్తకం. సో నేను అబ్జర్వ్ చేసిన దానిలో ఒక టేబుల్ అయితే ఇచ్చారు స్టాటిస్టికల్ అబ్స్ట్రాక్ట్ గురించి, కానీ ఇది మాత్రం ఇవ్వలేదు. వయసు వారి జనాభా ఈ సంవత్సరాల్లో రాబోయే సంవత్సరాలు 2026, 2031, 2036 సో ఇలా డీటెయిల్గా మాత్రం ఇవ్వలేదు. సో తెలంగాణ జనాభా వృద్ధి రేటు ఇది ఇట్లా ఉన్నది తెలంగాణ ఎకానమీలో. సో ఇది ఆరోగ్య సూచి రౌండ్ ఇదైతే ఇవ్వలేదు. ఆరోగ్య తెలంగాణ సంబంధించిన ఆరోగ్య సూచికల గురించి ఇంత డీప్ అయితే ఇవ్వలేదు ఎకానమీ బుక్లో. సో ఇది కూడా నీతి ఆయోగ్ గురించి కూడా ఇది కూడా ఇవ్వలేదు. సో ఆ తర్వాత ఇది పథకాల చాప్టర్లో ఉన్నది. రైతు బంధు, రైతు బీమా గురించి ఇవన్నీ ఉన్నది.
సో 2021-22 పంటల వైవిధ్యం గురించి తెలంగాణ ఇది సోషల్ అవుట్లుక్ 2023 నుంచి ఒక 10 క్వశ్చన్లు ఇచ్చారు. సో ఇది తెలంగాణ ఎకానమీ బుక్లో అయితే లేదు. తెలంగాణ సోషల్ ఎకనామిక్ కానీ బడ్జెట్ కానీ ఇవన్నీ మనం సపరేట్ చదువుకోవాలి. ఆ తర్వాత రీసెంట్గా వచ్చిన ఆర్థిక సర్వే కానీ ఇవన్నీ మనం తర్వాత చదువుకోవాల్సి వస్తుంది. ఇవి అకాడమిక్ పుస్తకాలు ఉండవు. సో స్టార్టింగ్ సిలబస్తో పాటు ఇవి కూడా చదవాల్సి వస్తుంది. ప్రతి సంవత్సరం మనకు తెలంగాణ సోషల్ ఎకనామిక్ అవుట్లుక్ అనేది రిలీజ్ అవుతూ ఉన్నది. సో ఈ మధ్య వ్యవసాయ పంటల సర్వే కూడా రిలీజ్ అవుతూ ఉన్నది. ఆరోగ్య సర్వే అనేది రిలీజ్ అవుతూ ఉన్నది. వివిధ సర్వేలు అనేది మనం చదువుకోవాలి. ఒక్కో సర్వే నుంచి 5 నుంచి 10 క్వశ్చన్లు ఇస్తున్నారు. సో మనం సర్వేలు అన్నీ చదివి బై హార్ట్ చేసుకుంటే చాలా బెటరు. సో ఇదొకటి వరి పంట గురించి 2021-22 ఇది ఉన్నది. ఇంకొకటి తెలంగాణ వ్యవసాయ అనుబంధ రంగాల గురించి ఇది కూడా ఉన్నది. ఇవి ఏంటంటే టేబుల్స్లో ఉన్నాయి. ఇవి చదువుకోవాలి. టేబుల్స్లో ఉండి టేబుల్స్ గురించి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారు. ఇది ఖచ్చితంగా మన గణాంకాలు గుర్తుపెట్టుకుంటే మనకు వస్తుంది. ఎకానమీ చదివినంత మాత్రాన మార్కులు రావు. అది ఖచ్చితంగా మెమొరీ గుర్తుపెట్టుకోవాలి. ఒక్కోసారి ఏంటంటే అసెండింగ్ డిసెండింగ్ ఆర్డర్ కూడా పెట్టుకోవాల్సి వస్తుంది. సో రైతు బంధు ఇది స్కీమ్స్ చాప్టర్లో ఇచ్చాడు. ఇది 2015-16 వరి సాగు. సో ఎప్పటి నుంచో అడుగుతున్నారు. మనం 2024-25 రీసెంట్ చదివినా కానీ యూజ్ లేదు. ఒక్కోసారి ఎప్పటి నుంచో అడుగుతున్నారు. 2015-16 నుంచి అడుగుతున్నాడు. సో ఇది తెలంగాణ సోషల్ ఎకనామిక్ అవుట్లుక్ 2023. సో ఇది లేదు తెలంగాణ అకాడమిక్ బుక్లో అయితే లేదు ఇది. సో ఇది కూడా అవుట్లుక్ గురించి ఇచ్చాడు. అవుట్లుక్ పుస్తకం నుంచి ఇచ్చాడు. ఇది కూడా లేదు. ఇది కూడా అబ్స్ట్రాక్ట్ 2022లో ఇది ఉన్నది. ఒకసారి చూసుకోండి. ఇది కూడా ఎప్పుడైనా రిపీటెడ్ క్వశ్చన్ ఇది. ఒకసారి చూసుకోండి. సో ఇది కూడా మళ్ళీ తెలంగాణ సోషల్ ఎకనామిక్ అవుట్లుక్ గురించి ఇచ్చింది. సో ఇది తెలంగాణ ఎకానమీ తాత్కాలిక అంచనాలు. ఇది కరెంట్ అఫైర్స్ క్వశ్చనే. సో ఇది ఏంటిదంటే ఇది రీసెంట్, ఇది కరెంట్ అఫైర్స్ క్వశ్చన్. ఇది డైరెక్ట్ అసలు న్యూస్ పేపర్ చదివేటోళ్ళు కూడా ఆన్సర్ చేయవచ్చు. కానీ తెలంగాణ తెలుగు బుక్లో అయితే లేదు. ఇది కూడా లేదు. ఇది సోషల్ ఎకనామిక్ అవుట్లుక్ నుంచి వచ్చింది. రీసెంట్ 2023 సంబంధించింది. ఇది కూడా తాత్కాలిక అంచనాలు రీసెంట్ కరెంట్ అఫైర్స్ క్వశ్చన్. ఇది ఉన్నది ఐటీఈఎస్ కార్యకలాపాల గురించి. సో ఇది బొగతా జలపాతాలు, అక్క మహాదేవి కొండలు వీటి గురించి ఉన్నది. ఈ తెలంగాణ జాగ్రఫీ పుస్తకంలో కూడా ఉన్నది. సో ఇది ఉన్నది తెలంగాణ పుస్తకంలో ఉన్నది చెప్పుకోవచ్చు. సో ఇది విద్యుత్ గురించి ఉన్నది 2021-22 ప్రకారం. సో ఇది తెలంగాణ ప్రభుత్వ పథకాలు చాప్టర్లో ఉన్నది. ఇది లాస్ట్ చాప్టర్లో ఉన్నది తెలంగాణ ఎకానమీ పుస్తకంలో. సో ఈ పథకాలు ఇది కూడా ఉన్నది. సో స్కీమ్స్ గురించి అయితే ఈజీ క్వశ్చన్ అడిగాడు. నార్మల్గా జస్ట్ న్యూస్ పేపర్ చదివినా కానీ ఇవి ఆన్సర్ మనం చేయవచ్చు. బాగా డీప్గా అయితే ఏమి చేయలేదు. సో 2023 తాత్కాలిక అంచనాల గురించి కూడా ఒక 5-6 క్వశ్చన్లు ఇచ్చారు. సోషల్ ఎకనామిక్ అవుట్లుక్ గురించి ఒక 10 క్వశ్చన్లు ఇచ్చారు. సో ఇది లేదు తెలుగు అకాడమీలో. ఇది కూడా లేదు తెలుగు అకాడమీలో. సో ఇది శ్వేతపత్రం నుంచి ఇచ్చాడు. ఇది కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన తర్వాత శ్వేతపత్రం ఒకటి రిలీజ్ చేసింది. అక్కడి నుంచి ఇచ్చారు క్వశ్చన్ ఇది. సో ఇది తెలుగు అకాడమీలో లేదు ఇది. సో ఆసరా పెన్షన్ పథకం ఇది ఉన్నది. ఇది 2014లో తెరాస ప్రభుత్వం అమలు చేసింది. సో ఇది ఓటాన్ అకౌంట్ బడ్జెట్. ఇది కరెంట్ అఫైర్స్ సంబంధించింది. ఇది మహాలక్ష్మి పథకం. ఇది కరెంట్ అఫైర్స్ సంబంధించింది. ఇవి 2 క్వశ్చన్లు కూడా న్యూస్ పేపర్ చదివితే మనం ఈజీగా ఆన్సర్ చేయవచ్చు. సో ఇది సోషల్ ఎకనామిక్ అవుట్లుక్ సంబంధించింది. సో ఇది కూడా సోషల్ ఎకనామిక్ అవుట్లుక్ సంబంధించింది. ఇది నార్మల్. కింది రాష్ట్ర పన్నుల్లో ఏది వస్తు సేవల పన్నులో కలిపివేయలేదు. ఇది ఒకటి ఉంది. ఇది క్వశ్చన్ ఈజీ క్వశ్చన్ ఇది. సో ఇది కరెంట్ అఫైర్స్ సంబంధించింది ఓటాన్ బడ్జెట్ గురించి. ఇది ఒకటి తెలంగాణ షెడ్యూల్ కులాలకు చెందిన చిన్న మరియు ఉపాంత వ్యవసాయదారులకు సంబంధించిన స్కీము గిరి వికాసం, గిరి పోషణ ఇది ఒకటి. సో ఇవి 2 స్టేట్మెంట్స్. ఒక్కోసారి ఏంటిదంటే స్టేట్మెంట్ రాంగ్ ఉన్న స్టేట్మెంట్ మీ పుస్తకం మొత్తం వెతికినా దొరకదు. సో మనం ఏంటిదంటే ఆ స్కీమ్ ఏంటిది స్కీమ్ దగ్గర వెతకాలి. సో షెడ్యూల్ తెగల దగ్గర వెతికితే ఇది సో ఇది గిరిజనులకు సంబంధించిన స్కీమ్ ఇది. సో రాంగ్ స్టేట్మెంట్ అనేది మీకు ఎక్కడ దొరికినా పుస్తకం మొత్తం వెతికినా దొరకదు. రైట్ స్టేట్మెంట్ అనేది పుస్తకంలో దొరుకుతుంది.
సో రాంగ్ స్టేట్మెంట్ లేదని అట్లా అనుకోవద్దు, రాంగ్ స్టేట్మెంట్ ఉండదు పుస్తకంలో. సో అలా మన క్వశ్చన్ ఎలా ఉందో మనం అలా చూస్తే బెటర్ ఉంటుంది. సో తెలంగాణ ఎకానమీ నుంచి ఓవరాల్గా ఎన్ని వచ్చినాయంటే 1 2 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27. సో 27 క్వశ్చన్స్ వచ్చాయి. సో 27 క్వశ్చన్స్ అంటే ఆల్మోస్ట్ అంతే, సగం క్వశ్చన్స్ వచ్చాయని చెప్పుకోవచ్చు. సో ఎందుకంటే దీంట్లో కరెంట్ అఫైర్స్ క్వశ్చన్స్ ఎక్కువ ఇచ్చారు, ఇంకొకటి సోషో ఎకనామిక్ అవుట్లుక్ గురించి ఎక్కువ ఇచ్చారు, బడ్జెట్ అంచనాల గురించి కూడా ఎక్కువ ఇచ్చారు. సో ఇండియన్ ఎకానమీలో ఏమో స్టాటిక్ సిలబస్ ఎక్కువ ఇచ్చారు. సో అందువల్ల ఇండియన్ ఎకానమీలో 36 క్వశ్చన్స్ వచ్చాయి. సో దీనిలో సోషో ఎకనామిక్ అవుట్లుక్ గురించి ఎక్కువ క్వశ్చన్స్ ఇచ్చారు కాబట్టి, అండ్ కరెంట్ అఫైర్స్ ఎక్కువ క్వశ్చన్ ఇచ్చారు. సో మహాలక్ష్మి పథకం కూడా ఇది కొత్త స్కీమ్ అది, సో అది కూడా ఇచ్చారు కాబట్టి కరెంట్ అఫైర్స్ ఎక్కువ ఇచ్చారు. సో స్కోర్ అనేది తగ్గింది. తెలంగాణ పుస్తకంలో కేవలం 27 ప్రశ్నలు మాత్రమే మనకు దొరికాయి. సో అదన్నమాట. సో నెక్స్ట్ గ్రోత్ అండ్ డెవలప్మెంట్ చూద్దాము. సో గ్రోత్ అండ్ డెవలప్మెంట్లో ఎక్కువ శాతం స్టాటిక్ సిలబస్సే ఉంటుంది. ఒకసారి చూద్దాం మన తెలుగు అకాడమీ నుంచి ఎక్కడ ఇచ్చారో చూద్దాము. సో మానవ అభివృద్ధి సూచిక 2023-24 ఇది తెలుగు అకాడమీలో అప్డేట్ కాలేదు. ఇది కరెంట్ అఫైర్స్ క్వశ్చనే. భారతదేశం 2024 ప్రపంచంలో అతిపెద్ద శాస్త్రీయ మానవ శక్తిని కలిగి ఉంది. ఇది కరెంట్ అఫైర్స్ సంబంధించి, ఇది లేదు తెలుగు అకాడమీలో. సో ఇది జనాభా దశలు, ఇది ఇండియన్ ఎకానమీ జనాభా చాప్టర్లో ఉన్నది ఇది. సో ఇది ఉన్నది. సో ఆ తర్వాత మానవ అభివృద్ధి సూచిక యొక్క డైమెన్షన్లు, ఇది కూడా ఉన్నది. సో ఇది మిశ్రమ సూచికలో ఏది ఐక్యరాజ్య సమితి పథకం యొక్క మానవ అభివృద్ధి నివేదికలో పొందుపరచలేదు, ఇది కూడా ఉన్నది. ఆర్థిక వృద్ధి అభివృద్ధి, ఇది స్టాటిక్ క్వశ్చన్, ఇది బేసిక్ క్వశ్చన్, ఇది ఉన్నది. ఇది ఆర్థికవేత్తలు మానవ అభివృద్ధి సూచిక రూపకల్పన పాలు పంచుకున్నవారు, ఇది ఉన్నది. ఇది ఎప్పుడైనా రిపీట్ అయ్యే క్వశ్చన్. ఇది ఆర్థిక అభివృద్ధి కొనడానికి కింది వాటిలో హిక్స్ మరియు స్ట్రీటన్ ఉపయోగించారు, ఇది కూడా ఉన్నది తెలుగు అకాడమీలో. 2021-22 ప్రస్తుత ధరలు ఎక్కువపడిన GSDP అడిగారు, ఇది కూడా ఉన్నది. కాకపోతే ఇది గుర్తుపెట్టుకోవాలి, ఈ రాష్ట్రాల్లో అగ్రస్థానంలో ఒక 5-6 డౌన్ నుంచి ఒక 5-6 గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది ఏదైనా గణాంకాలు అనేవి. సో ఆ తర్వాత భారతదేశం అంటే అభివృద్ధి చెందుతున్న దేశాలు ఉండే సాధారణ లక్షణాలు. సో ఇది బేసిక్ క్వశ్చన్, ఇది క్వశ్చన్ చదివినా మనం చెప్పవచ్చు. సో ఇదే సెంటెన్స్ తెలుగు అకాడమీ ఉండొచ్చు, ఉండకపోవచ్చు, కానీ తెలుగు అకాడమీ కరెక్ట్ చదివితే ఈ క్వశ్చన్ మనం ఆన్సర్ చేయవచ్చు. ఇది ఉంటుందని అనుకోవచ్చు అంతే. ఇంకా సో వన్ నేషన్ వన్ రేషన్, ఇది ప్రభుత్వం కొత్త స్కీమ్స్ గురించి ఉన్నది. సో ఇది కరెంట్ అఫైర్స్ క్వశ్చన్, ఇది లేదు తెలుగు అకాడమీలో. సో సామాజిక ఆర్థిక కులగణన 2011 నిర్వహించడం వెనుక ప్రధాన లక్ష్యాలు, సో ఇది ఉన్నది. సో మిలీనియం డెవలప్మెంట్ గోల్స్, ఇది ఉన్నది. భారత ప్రభుత్వ విద్యా పథకాలు కాలక్రమానుసారం అమర్చాలి, ఇది కూడా ఉన్నది. సో ఇది 2023 కేంద్ర బడ్జెట్, ఇది లేదు తెలుగు అకాడమీ పుస్తకంలో. నయీ రోషిని పథకం, ఇది కూడా లేదు, ఇది కొత్త స్కీమ్. ఇది ఐక్యరాజ్య సమితి యొక్క జెండర్ సోషల్ నార్మ్ ఇండెక్స్ గురించి, ఇది కూడా కరెంట్ అఫైర్స్ క్వశ్చన్, ఇది లేదు తెలుగు అకాడమీలో. సో జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే, సో ఇది ఉన్నది. NSSO, ఇది ఉన్నది. సో SCEUI పథకం గురించి, ఇది కూడా ఉన్నది తెలుగు అకాడమీ పుస్తకంలో. పేదరికాన్ని, ఇది బేసిక్ క్వశ్చన్, ఇది. సో ఇది ఉన్న తెలుగు అకాడమీలో, ఇది కూడా తెలుగు అకాడమీ ఉన్నది. సో ఇది ఆత్మనిర్భర్ వరకు అప్డేట్ అయింది, ఇది ఇండియన్ ఎకానమీ పుస్తకంలో కూడా ఉన్నది. ఆత్మనిర్భర్ గురించి ఇచ్చారు, ఫస్ట్ చాప్టర్లో ఇచ్చారు. ఫస్ట్ ఒక ఇండెక్స్ ఉంటుంది, దానిలో ఇచ్చారు. మిషన్ ఇంద్రధనుస్సు, ఈ సంజీవని, ప్రధానమంత్రి వయోవందన యోజన, మిషన్ అమృత్ సరోవర్. సో ఇది
ఈ ప్రభుత్వ పథకాల చాప్టర్లో ఉన్నది ఇది ఉన్నాయి ఇవి. సో ఇది కరెంట్ అఫైర్ సంబంధించింది. పిఎం గతిశక్తి ఇది కరెంట్ అఫైర్సే, ప్రభుత్వం స్కీమ్ ఇది. ప్రధానమంత్రి ఆవాస్ యోజన ఇది ఉన్నది తెలంగాణ పుస్తకంలో. సో గరీబ్ కళ్యాణ్ రోజ్గార్ యోజన, సో ఇది కొత్త పుస్తకంలో అయితే అప్డేట్ కాలేదు ఇది క్వశ్చన్. సో మల్టీ డైమెన్షన్ పావర్టీ ఇండెక్స్, సో ఇది ఉన్నది. ఎంజీ నరేగా గురించి ఉన్నది, ఇది కూడా ఉన్నది తెలుగు అకాడమీలో. ఇది ఎప్పటికి అడిగే క్వశ్చన్. ఎంజీ నరేగా గురించి ఇప్పటి వరకు 2 క్వశ్చన్లు అడిగాడు. సెజ్ గురించి కూడా ఉన్నది. 2011 జనాభా లెక్కల ప్రకారం జనాభాపరంగా మొదటి 3 భారతీయ నగరాలు ఇది ఉన్నది తెలుగు అకాడమీ పుస్తకంలో. ఇది ఇండియన్ జాగ్రఫీ పుస్తకంలో కూడా ఉన్నది. జాతీయ పునరావాసం మరియు పునరావాస యోజన 2007, సో ఇది కూడా ఉన్నది తెలుగు అకాడమీ పుస్తకంలో. 2011 జనాభా లెక్కల ప్రకారం పట్టణీకరణ రేటు ఇది ఇండియన్ జాగ్రఫీ పుస్తకంలో కూడా ఉన్నది. జనాభా చాప్టర్లో ఉన్నది, ఇక్కడ కూడా ఉన్నది. సో మానవ వలసల నివేదిక ఇది తెలుగు అకాడమీ పుస్తకంలో ఉన్నది. సో ప్రపంచ అసమానత నివేదిక 2022 ఇది తెలంగాణ పుస్తకం లేదు, ఇది కరెంట్ అఫైర్ సంబంధించింది. అధికారం 300A అంటే ఇది తెలిసిన విషయం. ఇది పాలిటీలో కూడా ఉన్నది. భూసేకరణ ఇది కూడా వచ్చింది, సోషియాలజీలో వచ్చింది ఇది చట్టము 2013. అటవీ హక్కుల చట్టం ఇది కూడా ఉన్నది, ఇది పాలిటీలో కూడా ఉన్నది. కింది వాటిలో సాధారణంగా గ్రామీణ ప్రాంతాల నుంచి పట్టణ ప్రాంతాలకు వలసగల తేడాలు ప్రభావితం చేసే అంశాలు, సో ఇది కూడా ఉన్నది. సో ఇది నాకు కనపలేదు. హర్మేద్ పెర్పైడ్ ఇది పర్యావరణ చట్టం 1995 ఇది కూడా ఉన్నది. హరిత ట్రిబ్యునల్ చట్టం ఇది కూడా ఉన్నది తెలుగు అకాడమీలో. సో సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ ఇది 2022 సంబంధించింది, ఇది తెలుగు అకాడమీ పుస్తకం ఇంకా అప్డేట్ కాలేదు. ఎస్డిజి గోల్స్ సంబంధించినది. చిప్కో ఉద్యమం ఇది సోషాలజీ కూడా ఉన్నది. భారతదేశంలో సామాజిక ఉద్యమాల చాప్టర్లో ఉన్నది. ఇది చిప్కో ఉద్యమం వచ్చింది, సోషాలజీ ఎగ్జామ్లో వచ్చింది. సో నేషనల్ మిషన్ ఫర్ గ్రీన్ ఇండియా ఇది నాకు కనబడలేదు, వేరే బుక్లో ఉంటే ఉండొచ్చు తెలుగు అకాడమీలో ఉన్నాయి. సో ఇది కరెంట్ అఫైర్స్ సంబంధించింది. నీటి కాలుష్య సవరణ చట్టము ఇది రీసెంట్ది, ఇది లేదు తెలుగు అకాడమీ పుస్తకంలో. ఫారెస్ట్ సర్వే ఆఫ్ ఇండియా ఇది ఒకటి ఉంది. ఆ తర్వాత ఇవి చట్టాలు ఎప్పటి నుంచో ఉన్నాయి, ఇవి పాలిటీలో కూడా ఉన్నాయి ఈ చట్టాలు. సో ఇది కూడా రిపీటెడ్ క్వశ్చన్కి సంబంధించినవి. వన్యప్రాణుల చట్టం ఇవి ఎప్పుడు చేశారు అనేవి, వీటిని అసెండింగ్ ఆర్డర్గా డిసెండింగ్ ఆర్డర్ అమర్చమని చెప్తారు. సో ఇయర్ కూడా ఇవ్వలేదు వాళ్ళు, జస్ట్ ఎప్పుడు చేశారు ఆర్డర్లో అమర్చని ఇచ్చాడు. సో ఇట్లా కూడా ఇస్తున్నారు. క్వశ్చన్ ప్యాటర్న్ అనేది చేంజ్ అయింది. ఇట్లాంటి క్వశ్చన్ చూస్తే మనకు అర్థమైపోతుంది, కేవలం మనం ఇయర్స్ బట్టి పడితే సరిపోదు. సో తర్వాత ఇక్కడ చూస్తే డైరెక్ట్ మళ్ళీ ఇయర్స్ ఇచ్చాడు. సో క్వశ్చన్ పేపర్ అనేది అన్ప్రిడిక్టబుల్, మనం ఎక్కడి నుంచి అయినా ఇవ్వచ్చు. మన గణాంకాలు రీసెంట్ 2023, 24, 24, 25 చదివితే అక్కడ 2014, 15 ఇస్తున్నాడు. లేకపోతే రాష్ట్రం ఏర్పడే ముందు 2012, 13 గురించి కూడా ఇస్తున్నారు. సో అట్లా ఇక్కడ సంవత్సరాలు అసలు మెన్షన్ చేయలేదు, ఇక్కడ సంవత్సరాలు ఇచ్చి మళ్ళీ మ్యాచింగ్ చేయమని ఇచ్చాడు. సో క్వశ్చన్ పేపర్ ప్యాటర్న్ అనేది ఎప్పటికప్పుడు మనం అన్ప్రిడిక్టబుల్ ఉంటుంది. సో మనం 360 డైమెన్షన్లో మనం చదువుకోవాలి, అలా చదివితేనే మనం ఆన్సర్ చేయొస్తుంది. సో గ్రూప్ 2లో హైయెస్ట్ మార్క్స్ వచ్చేసి 440 పైన వచ్చాయి. సో 360 వచ్చిన వారికి కూడా జాబ్ వచ్చే పరిస్థితి ఉన్నది. సో 440 వచ్చిన వాళ్ళకు 110 వస్తాయి, ఎవ్రీ సబ్జెక్ట్ 110 చేసిరని అర్థం. సో 360 వచ్చిన వాళ్ళకేమో ఎవ్రీ సబ్జెక్ట్లో 90 చేసిరని అర్థం. సో నేను పేపర్ 2లో అయితే 105 నుంచి 115 వరకు వచ్చాయి. సో నా రీసెంట్ వీడియో చూడండి మీరు. సో దీనిలో గ్రోత్ అండ్ డెవలప్మెంట్ చూసినట్లయితే 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10,
11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20, 21, 22, 23, 24, 25, 26, 27, 28, 29, 30, 31, 32, 33, 34, 35, 36. సో 36 వచ్చాయి. 36 అనేది ఇట్స్ నాట్ ఏ బ్యాడ్ స్కోర్. 36 అనేది సో 36 మార్క్స్. సో ఓవరాల్గా టోటల్ చూసినట్లయితే ఇండియన్ ఎకానమీస్ 36 వచ్చాయి, తెలంగాణ ఎకానమీ ఓన్లీ 27 వచ్చాయి. సో గ్రోత్ అండ్ డెవలప్స్ మళ్ళీ 36 వచ్చాయి. సో టోటల్ చూసినట్లయితే 6 19, 4 2 6 3 9, సో 99 మార్క్స్. సో 99 మార్క్స్ వచ్చాయని చెప్పవచ్చు. ఎప్పుడైనా ఎకానమీలో కరెంట్ అఫైర్స్ ఎక్కువ వస్తాయి. సో తెలంగాణ ఇండియన్ ఎకానమీ చూసినట్టయితే కరెంట్ అఫైర్స్ ఎక్కువ వస్తాయి. జాతీయ సర్వేలు, సో ఈ మధ్య ఆరోగ్య సర్వే ఎక్కువ ఇచ్చాడు, బడ్జెట్ గురించి ఇచ్చాడు. సో ఇదన్నమాట. రీసెంట్ ఎన్ఎస్ఎస్ఓ రౌండ్ల గురించి కూడా ఇస్తాడు, నీతి ఆయోగ్ గురించి ఇచ్చాడు, ఆ సూచికలు కానీ అవి కానీ. సో తెలంగాణ ఎకానమీ అయితే మాత్రం ఇండియన్ ఎకానమీ కంటే చాలా హార్డ్గా అనిపించింది, ఎందుకంటే స్టార్టింగ్ క్వశ్చన్ చాలా తక్కువ ఇచ్చాడు. తెలంగాణ సోషియో ఎకనామిక్ అవుట్లుక్ నుంచి ఎక్కువ క్వశ్చన్లు ఇచ్చాడు, 10 నుంచి 15 క్వశ్చన్లు ఇచ్చాడు. తెలంగాణ స్టాటిస్టికల్ అబ్స్ట్రాక్ట్ నుంచి 5 to 6 క్వశ్చన్ ఇచ్చాడు. కరెంట్ అఫైర్స్ ఒక 5 క్వశ్చన్లు ఇచ్చాడు. సో దానివల్ల అనేది మనకు స్కోర్ అనేది తగ్గింది, కేవలం 27 మార్కులు మాత్రమే వచ్చాయి. సో ఓవరాల్గా 99 ఇట్స్ ఏ గుడ్ స్కోర్ అనుకోవచ్చు. కానీ ఎకానమీ పరంగా చూసినట్టయితే ఎకానమీలో ఎక్కువ మెమొరీ బేస్డ్ ఉంటాయి. ప్రతి ఒక్కటి మనం ఎట్లా చదివినా కానీ క్వశ్చన్ అడిగే విధానం వేరే ఉంటుంది. సో మనము ఇక్కడ చూసినట్టయితే ఇక్కడ చూడండి, ఇంతకుముందే చెప్పాను, ఇక్కడేమో ఇయర్స్ మ్యాచింగ్ ఇవ్వమన్నాడు, ఇక్కడ ఇయర్స్ ఇవన్నీ ఇవ్వలే, డైరెక్ట్ వాటిని అసెండింగ్ డిసెండింగ్లో ఆర్డర్ చేయమని చెప్పాడు. సో అలా ఇస్తాడనమాట. సో 99 ఈజ్ నాట్ ఏ బ్యాడ్ స్కోర్. 99 క్వశ్చన్ తెలుగు అకాడమీస్ వచ్చాయి, ఎందుకంటే తెలుగు అకాడమీ పుస్తకాలు ప్రామాణికం కాదని ఈ మధ్య కొందరు చెప్పారు. సో వాళ్ళ కళ్ళు తెరిపించడానికి నేను ఈ వీడియో చేస్తున్నాను. సో ఇది 4వ వీడియో ఇది. సో నెక్స్ట్ నేను సైన్స్ అండ్ టెక్నాలజీ నుంచి అసలు వస్తున్నాయా లేదా అవి కూడా చూస్తాను, జాగ్రఫీ నుంచి వస్తున్నాయా లేదా అది కూడా చూస్తాను. ఖచ్చితంగా నెక్స్ట్ వీడియోలు కూడా చేస్తాను. సో ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. ఖచ్చితంగా నేను వీడియోస్ చేస్తాను. ఓకే ఫ్రెండ్స్, ఐఎమ్ సైనింగ్ ఆఫ్.